నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని చాలామంది చెప్తున్నారండి. తలకు మించిన భారం, అతిగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మన మీద పబ్లిసిటీ అవ్వాలని, సమాజంలో పేరు ఉండాలని చెప్పి, ఒక హీరోయిజం ఉండాలని చెప్పి చేస్తున్నారని చెప్పి అంటున్నారండి. కరెక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఎదుటి వరకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళ స్వార్థం ఉంటుందండి, వాళ్ళ స్వలాభం ఉంటుంది. ఎటువంటి స్వలాభం లేకుండా నేను చేస్తున్నాను అనేది మాత్రం తప్పండి. ప్రతి ఒక్కరు స్వార్థం ఉంటుందండి. అలాగే నేను చేసే సేవా కార్యక్రమాల వెనకాల కూడా నా స్వార్థం ఉందండి. ఏంటంటే ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. చెప్తున్నాండి మరి అర్థం చేసుకో. ఎలాగంటే నేను మా అబ్బాయి పుట్టినరోజున దుప్పట్లు పంచి పెడతాయండి. కొండ మీద ఉంటారు కదా రెడ్లు, ఆదివాసీలు, గిరిజనులు, వాళ్ళకి దుప్పట్లు పంచి పెడతాను ప్రతి సంవత్సరం. నాకు అందులో ఉన్న స్వార్థం ఏంటంటే వాళ్ళు ఆ దుప్పట్లు, అది శీతాకాలం అండి. నేను అనుకుంటాను నాకు దుప్పట్లు లేవు మా ఇంట్లో అనుకుందాం. అప్పుడు ఎవరినో తెచ్చి దుప్పట్లు ఇస్తే, మనకి డొనేట్ చేస్తే మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో వాళ్ళు అదే అనుభూతి పొందుతారు. ఆ ఆనందం నేను ఫీల్ అవుతాయండి. అదే నేను మాట్లాడి, నాకు చెప్పడం రాదు, నేను చెప్తున్నానండి. అలాగే ప్రతి వేసవికాలం చలివేంద్రాలు పెడతాను. అందులో నా స్వార్థం ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, నేను ఏదో తెలియని ప్రదేశంలో వెళ్తాను. ఉంటాయి మంచినీళ్ళు, షాపుల దగ్గర ఉంటుంది, డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఎవరు ఇస్తారండి? ఇప్పుడు ఏజెన్సీలు అయితే ఎవరో ఒకళ్ళు ఏజెన్సీలు ఇస్తారు. సిటీలో కూడా అక్కడక్కడ నీళ్ళు ఇస్తారు అడిగితే. కానీ ప్రతి చోట ఎవరు కదా. అలాంటి చోట చలివేంద్రాలు పెట్టి మనం నిత్యం ప్రయాణికులు, ఈ పాదసార్లు వీళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు దాహం తీస్తే, ఆ దాహం నాకు దొరికినప్పుడు నేను ఎంత సంతృప్తి చెందుతానో, ఆనందపడతానో అది నేను పొందుతానండి. అలాగే లేని వాళ్ళకి బట్టలు, పుస్తకాలు, తర్వాత క్రీడాకారులు, యువకులకి, పిల్లలకి ఆట వస్తువులు, అలాగే చిన్న అంగన్వాడీ పిల్లలకి ఫ్యాన్లని, గొడుగులని, ఇవన్నీ నేను కావాలని చెప్పట్లేదండి. ఇవి వాళ్ళకి ఇస్తే నాకు కలిగే సంతృప్తి ఏంటంటే అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. అందుకే నేను ఏం చెప్తున్నానండి అంటే, తలకు మించి సేవా కార్యక్రమాలు చేస్తాను అన్నారు కదా, చేస్తాను. ఎందుకంటే నా స్వార్థం వాళ్ళు నేను ఎత్తుకుంటానండి. నా సంతృప్తి ఎన్ని వందల కోట్లు, ఎన్ని ఆస్తులు ఉన్నా కానీ మనకి రావండి. కార్లు, బంగ్లాల్లో తిరిగినా కానీ ఇంత సంతృప్తి రాదండి, ఆనందం రాదు. ఒకసారి మీరు కూడా ఎదుటికి ఉపయోగపడండి నిస్వార్థంగా. ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించకుండా చేస్తే, మీరు స్వార్థంతో ఆశించి చేస్తే, ఆ స్వార్థం ఏదైతే స్వార్థం చేస్తారో అది రాకపోతే మీకు మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు. అందుకే నిస్వార్థంగా చేయండి, ఏది ఆశించుకొని చేయండి. అప్పుడు మీలో ఎంత ఆనందం స్వయం కలుగుతుందంటే దాన్ని బట్టి మీకే తెలుస్తుంది. నేను చెప్పక్కర్లే, నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. నేనైతే నాకు మాటలు రావట్లేదండి ఎలా చెప్పాలో ఏంటి అనేది. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నానండి. నేను ఎవరికి ఏం చేసినా వాళ్ళలో నేను చూసుకుంటానండి. చూసుకోవాలి అందరూ ఎదుటికి సహాయం చేసేటప్పుడు. నాకు ఆ వస్తువు లేకపోతే నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తే మనం ఎదుటికి సహాయం చేస్తాం. ఈ వీడియో ద్వారా అది చెప్తున్నానండి నేను. ఒకసారి సహాయం చేయండి. మీకున్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వరకు సహాయం చేయండి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.